హలో అండి, అందరికీ నమస్కారం. కీటో డైట్లో దొండకాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. దొండకాయ కర్రీ చేసుకోవచ్చు, దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు. బట్ దొండకాయ కర్రీ చేస్తే ఆనియన్ యూజ్ చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఫ్రై చేస్తున్నాను. నేను దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయ, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు కట్ చేసుకొని చాప్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక నిమిషం వేయించిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు తొందరగా ఉడకాలంటే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అందుకే నేను సాల్ట్ వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెడితే తొందరగా మగ్గుతుంది. మూత పెట్టేస్తే ఫాస్ట్గా మగ్గుతాయి. ఈ దొండకాయ ఫ్రైని ఓన్లీ కీటో డైట్లో వాళ్ళే కాదండి, మామూలు వాళ్ళు కూడా తినొచ్చు. కాకపోతే మామూలుగా చేసేటప్పుడు నేను కొద్దిగా పల్లీలు కూడా వేస్తాను. పల్లీలు, జీడిపప్పు, కొబ్బరి పొడి కూడా వేస్తాను. ఇప్పుడు కూడా మీరు ఎండు కొబ్బరి పొడి దీంట్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పల్లీలు మాత్రం వేసుకోకూడదు. దొండకాయలు మగ్గినాయో లేదో చూద్దాము. దొండకాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయి కదా, ఇంత చాలా ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఎప్పుడు. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, ఇలా ఉంటే పర్వాలేదు. ఇలా ఫ్రై చేస్తారు చూసారా, ఇలా ఇంత బాగా క్రిస్పీగా ఇలా ఫ్రై చేస్తారు కదా. ఇలా ఫ్రై చేస్తే ఇంకా వీటిలో న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమి ఉండవు. సో ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఎప్పుడైనా సరే. ఏ ఫ్రై కర్రీస్నైనా సరే, ఏ ఫ్రై రెసిపీస్నైనా సరే ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయి కాబట్టి చాలు, ఇంకా డీప్ ఫ్రై అవనవసరం లేదు. డీప్ ఫ్రైస్ అలాంటివి తినడం అనేది అంత మంచిది కాదు. దాంట్లోనే న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ పోతాయి. జస్ట్ ఇట్లా మగ్గగానే దొండకాయలు, దాంట్లో ఆల్రెడీ ఉప్పు వేసేసాను కదా నేను. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కీటో డైట్ అనే కాదు, అసలు మామూలుగా రెగ్యులర్ డైట్లో వండుకునే వాళ్ళు కూడా దాన్ని ఏదైనా సరే ఫ్రైస్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదు. జస్ట్ ఆ వెజిటేబుల్ మగ్గే వరకు చాలు. ఈ డైట్లో మనకి ఎక్కువగా మనం రెగ్యులర్ ఫుడ్ తినాం కాబట్టి పోషక విలువలు పోకుండా ఉండే విధంగా మనము కూరల్ని వండుకోవాలి. సో ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ దొండకాయ ఫ్రై కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక కీటో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బీ లైక్ బిందు.